నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్। మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ఢిల్లీలోని నిగంబోధ్ ఘాట్లో నిర్వహించారు। సైనిక లాంఛనాలతో సిక్కు సాంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలను పూర్తి చేశారు। ఆయన అంత్యక్రియలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి ధన్కడ్, భూటాన్ రాజు జిగ్మే కేసర్ వాంగ్చుక్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పలువురు మంత్రులు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ చీఫ్లు హాజరయ్యారు। మన్మోహన్ మరణించారని తెలిసి ఎంతో మంది నివాళులు అర్పిస్తున్నారు। పాకిస్తాన్లోని ఓ గ్రామం మన్మోహన్ మరణం కారణంగా శోకసంద్రంలో ఉంది। తమ సొంత వ్యక్తిని కోల్పోయామని వారు కన్నీరు పెట్టుకున్నారు। మన్మోహన్ సింగ్ మృతిపై పాకిస్తాన్లోని గాహ్ గ్రామస్తులు సంతాపం వ్యక్తం చేశారు। గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయని, ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యుడే చనిపోయినట్లు బాధపడుతున్నారని స్థానిక ఉపాధ్యాయుడు తెలిపారు। మన్మోహన్ అంత్యక్రియలకు హాజరవ్వాలని ఉన్నా అది సాధ్యమయ్యే పరిస్థితి లేకపోవడంతో గ్రామంలోనే సంతాప సభ ఏర్పాటు చేసి మన్మోహన్కు నివాళులు అర్పించారు। మన్మోహన్ సింగ్ ఇస్లామాబాద్కు 100 కిలోమీటర్ల దూరంలోని గాహ్ గ్రామంలోనే పుట్టారు। దేశ విభజన తర్వాత ఆయన కుటుంబం భారత్కు వలస వచ్చింది। భారత ప్రధానిగా 10 ఏళ్ల పాటు దేశానికి సేవలందించిన మన్మోహన్ సింగ్ పాక్లో పర్యటించినప్పటికీ తన స్వంత గ్రామానికి మాత్రం వెళ్లలేకపోయారు। మన్మోహన్ సింగ్ను తాము ఎన్నోసార్లు తమ గ్రామానికి ఆహ్వానించామని, కానీ ఆయన రాలేకపోయారని గ్రామస్తులు తెలిపారు। ఆయన భార్య, పిల్లలైనా ఒక్కసారి తమ గ్రామానికి వస్తారని గ్రామ పెద్దలు ఆశిస్తున్నారు। మన్మోహన్ సింగ్ 4వ తరగతి వరకు చదివిన గాహ్ గ్రామంలోని పాఠశాలలో ఆయన మరణానికి నివాళులు అర్పించారు। మన్మోహన్ సింగ్ తండ్రి గురుముఖ్ సింగ్ బట్టల వ్యాపారి కాగా, ఆయన తల్లి అమృత్ కౌర్ గృహిణి। గ్రామంలో మన్మోహన్ స్నేహితులు ఆయనను మోహన అని పిలిచేవారట।